తెలంగాణకు వాతావరణ శాఖ భారీ అలర్ట్ జారీ చేసింది. 12 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 3 జిల్లాలకు ఆరెంజ్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలుంటాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అప్రమత్తం చేసింది. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ అలర్ట్ జారీ చేసింది. 12 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అయితే వాతావరణ కేంద్రం తెలిపినట్టే కాసేపట్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటేటప్పటికి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి రానున్న 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలైతే ఉన్నట్టు తెలుస్తుంది. వాతావరణ కేంద్రం ప్రకారం మంగళవారం ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5-6 జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. అలాగే ఆగస్టు 21వ తారీఖున చాలా విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తోంది. ఆగస్టు 22వ తారీఖు నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో రాబోయే 24 గంటల నుంచి 48 గంటల వరకు అంటే దాదాపు 2 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇవాళ దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలిసింది. సో మొత్తానికి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలంగాణలో పలు జిల్లాలకి రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ఈ 5 జిల్లాల్లో 5 చోట్ల కూడా వరద ముప్పు పొంచి ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు పడినట్టుగా తెలుస్తోంది. వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉన్నందున దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఈ నెల 24వ తారీఖున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాయుగుండం తీరం దాటే సమయంలో సముద్రం అలజడి ఉండడంతో మత్స్యకారులు కూడా గురువారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కూడా మొత్తానికి ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా శివ, హైదరాబాద్ లో కూడా దాదాపు భారీ వర్ష సూచన ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా కొన్ని ఏరియాల్లో భారీ వర్షం వస్తుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొన్ని ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. కొన్ని చోట్ల చిన్నపాటి చిరుజల్లులు పడుతున్నాయి. కానీ మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల తర్వాత అయితే హైదరాబాద్ కి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ శివార్లలో ఇటు పటాన్చెరు, సంగారెడ్డి, పటాన్చెరు, మియాపూర్ వరకు కూడా దాదాపు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఇవాళ దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పడుతుంది. దయచేసి అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి ఎవరు రాకూడదంటూ కూడా అధికారులు అయితే ప్రమత్తం చేస్తున్నారు శివ. అయితే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది? అలాగే ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే కొంత వరద ముప్పు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కదా, ఏం చెప్తున్నారు అధికారులు వినోద్? అయితే రానున్న 2 రోజులు ఈ 2 మాత్రం భారీ వర్ష సూచన అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన అయితే ఉంది. సో మొత్తానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా వర్ష సూచన ఉంది. కాబట్టి అంటే ఆగస్టు 21వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అంటే రానున్న ఈ 3 రోజులు భారీ వర్ష సూచన ఉంది. దాని తర్వాత 22 నుంచి 24వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మొత్తానికి రానున్న ఈ 2-3 రోజులు అలాగే 24వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ అంటే మొత్తానికి చిన్న జల్లులు కానీ లేదా వర్షపాతం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ భారీ వర్ష సూచన మనం గత 4-5 రోజుల కిందట కూడా చూసాం. హైదరాబాద్ దాదాపు భారీ వర్షంతో కూడా రోడ్లన్నీ కూడా జలమయ్యాయన్నట్టు సందర్భాలు చూసాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని అంటే వాగులు, చెరువులు కూడా నిండి రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం. కాబట్టి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ప్రకటించి జిల్లా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు అంటే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న 3 రోజులు అంటే 21, 22, 23, 24 తారీఖు వరకు కూడా 23, 24 భారీగా ఉండకపోయినా కూడా మోస్తారు వర్షపాతం ఉన్న నేపథ్యంలో గత 4 రోజులు అంటే రానున్న 4 రోజుల పాటు కూడా వర్ష సూచనను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎప్పటికప్పటికైతే అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇటు ట్రాఫిక్ యంత్రాంగం, హైడ్రా అలాగే వీళ్ళందరూ కలిసి కూడా ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలకి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసి దాదాపు ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ ఫ్రం హోమ్ లాంటి ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 24వ తారీఖు వరకు వర్ష సూచన దృష్టి పెట్టుకుంది. దాని తర్వాత కూడా పెద్దగా వర్ష సూచన లేకపోయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడే అవకాశం ఉంది. కానీ భారీ వర్ష సూచన లేని నేపథ్యంలో ఈ 4 రోజులు మాత్రం ఇటు జిల్లా యంత్రాంగం అధికార కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. మరొక పక్క హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.